మొట్టమొదటి దేవుడు ఎలా మాట్లాడతాడు అనేది మనం చూసినట్లయితే ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఒక్కసారి చూడమ్మా, 2 పేతురు 1 అధ్యాయము 20-21. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మనము ఒక వ్యక్తి ఊహను బట్టి చెప్పేది వేరుంటుంది. ఊహను బట్టి ఊహించుకొని జరగబోయేది ఇలాగ అవుతుంది అని చెప్తారు. అది ఊహను బట్టి చెప్పేది ప్రవచనము కాదు. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథం అంతా ఉన్నది కదా. ఈ బైబిల్ గ్రంథం ఆది కాండం నుంచి వెళ్ళి ఇంకా జరగనటువంటి ప్రకటన గ్రంథముది కూడా జరగబోయేది కూడా రాయబడ్డది. ఇది మనిషి ఊహను బట్టి జరిగేది చెప్పేది కాదు. ఇక్కడ చూడండి, ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టలేదు. ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనం వాక్యాలన్నీ కూడా ఏంటి? మనిషి ఊహను బట్టి కలిగినవి కాదు. హల్లెలూయా. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి భాషలో ప్రతి దేశంలో కూడా ఈ యొక్క బైబిలు వారి యొక్క భాష మారుతుంది కానీ అర్థము మారడము లేదు. హల్లెలూయా. ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి అర్థం అంతా కూడా ఒకటే రీతిగా ఉంటుంది, ఒకటే భావము కలిగి ఉంటుంది, కానీ భాషలు వేరై ఉంటాయి. అయితే ఇవి అందరికీ అర్థమయ్యేలాగున అందరికీ సానుకూలమైనటువంటి అందరికీ ఉపయోగకరమైనటువంటి వచనం ఎవరు పలికినారు? ఒక వ్యక్తి పలికినాడా? పరిశుద్ధాత్మ. అయితే పరిశుద్ధాత్మ ప్రేరణ వలన, పరిశుద్ధాత్మ ఒక ప్రేరేపింపబడిన వారే, పరిశుద్ధాత్మ ఈ బైబిల్ గ్రంథాన్ని అంతా రాపించింది. హల్లెలూయా. అందుకని ఈ వాక్యము ఎవరు ఏమి చెప్పినా నమ్మదు, కానీ వాక్యాన్ని నమ్మాలి. హల్లెలూయా. అందుకనే అపోస్తల కార్యంలో ఆ యొక్క బెరయ సంఘస్థులు పౌలు శీలలు వాక్యము చెబుతూ ఉంటే వీరు చెప్పేది వాక్యానుసారమైనదా లేఖనానుసారమైనదా కాదా అని శోధించినారంట. హల్లెలూయా. అందుకనే నేను మీకు వాక్యం చెప్పి తీపిచ్చి చదివిపిస్తాను. ఎందుకు? యు బిలీవ్ ద వర్డ్. హల్లెలూయా. ఈ వాక్యాన్ని నమ్మాలి మనం. హల్లెలూయా. మనుషులు ఇప్పుడు ఉంటారు, తర్వాత ఉండరు, కానీ వారి మాటను బట్టి కాదు, కానీ దేవుని వాక్యమును బట్టి మనము ఆ వాక్యాన్ని విశ్వసించాలి, నమ్మాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ యొక్క మాట, దేవుని మాట, ఆకాశము భూమి గతించును కానీ ఈ నా మాటలు గతించవు. ఎవరి మాటలు ఇవి? దేవుని మాటలు. ఈ దేవుని మాటల మీద మనం విశ్వాసం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క మాటలు, ఈ యొక్క ప్రవచనములన్నీ కూడా, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రవచనము కూడా మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు. ఒక మనుషుడు చెప్పేది కాదు. ఆ మనుషుడు ఆది కాండంలో ఉన్నాడా? లేడు. మోషే కాలంలో ఉన్నాడా? లేదు. ఇప్పుడు కొంతమంది పుస్తకాలు రాస్తే వారి యొక్క నాలెడ్జ్ లిమిటెడ్ వరకే, కానీ భూమికి పునాదులు వేయబడక మునుపు కూడా దీంట్లో ఉన్న మర్మాన్ని మనకు బయలుపరిచినాడు. ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యాన్ని కూడా స్థిరపరిచి దాని యొక్క పునాదులతో సహా దాని యొక్క రూట్ ఏంటిది, ఎక్కడ ఉన్నది అని చెప్పి మనకు స్పష్టంగా రాపించినాడు. ఈ ప్రవచనాన్ని మనం నమ్మాలి. ఏ ప్రవచనం అది? బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచనం. హల్లెలూయా. అందుకని ఇది మనుషుల ఇచ్చను బట్టి, మనుషుల యొక్క ఊహను బట్టి కాదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి దేవుని మూలంగా పలికినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు భవిష్యత్తులో జరగబోయే వాటిని ముందే బయలుపరుస్తాడు. హల్లెలూయా. ప్రవచనాత్మకంగా తెలియజేస్తాడు. దేవుడు ఎప్పుడు మనకి ఏది చెప్పకుండా దాచిపెట్టడు. ఆయన చేయబోయే కార్యము దాచిపెట్టడు. అబ్రహాముతో అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాముకు నేను చేయబోయే కార్యము దాచెదనా? దాచడు. ఆయన ఓపెన్ చేస్తాడు. ఆయన అంతా బహిరంగంగా, ఆయన స్పష్టంగా కనబడుతుంది ఆయన చెప్పేది కానీ చేసేది కానీ. హల్లెలూయా. మరుగుగా ఏమి చేయడు, మర్మములుగా ఏమి చేయడు. ఆయన స్పష్టంగా చెప్తాడు, ముందే అలర్ట్ చేస్తాడు. ఆ క్రమంలోనే ఆది కాండంలోనే యేసుక్రీస్తు ప్రభువును గురించి మనకు ఒక అద్భుతమైనటువంటి ప్రవచనము మనకు బయలుపరచబడింది. 3వ అధ్యాయం ఆది కాండము 15వ వచనంలో చూడండి. మరియు నీకును స్త్రీకిని
నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె నీ సంతానమునకును సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసి వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద అది కొట్టును. నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువని నీవు చెప్పెను. దానిని మడిమె మీద కొట్టుదువు. హల్లెలూయా. ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇక్కడ చూడవచ్చు, స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు అని చెప్పేసి అంటున్నాడు. స్త్రీ సంతానం అంటే యేసు ప్రభు. హల్లెలూయా. ఆయన పురుషునికి పుట్టలేదు. హల్లెలూయా. ఆయన పురుషునికి పుట్టలేదు. ఆయన పురుషుడు స్త్రీ యొక్క సాంగత్యం వలన పుట్టినవాడు కాదు. ఆయన పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన మరియ గర్భము ధరించి కుమారుని కన్నది. ఆయన స్త్రీకి పుట్టినాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ స్త్రీ సంతానమైన యేసు ప్రభువుకు అపవాది సంతానమునకు ఏం చేస్తాడంట? వైరము. హల్లెలూయా. వైరము, కొట్లాట, ఎప్పుడు పోరాటము, యుద్ధము అని చెప్పేసి ఆది కాండంలోనే తెలియజేసినాడు. ఇంకా ఏం చెప్పినాడు చూడండి, అది నిన్ను తల మీద కొట్టునంటే స్త్రీ సంతానమైనటువంటి యేసు ప్రభు ఎక్కడ కొడతాడట? అపవాదిని తల మీద కొడతాడు, తలను చితకదోడుతాడు. అదేం చేస్తుంది? ఈ సాతాను ఏం చేస్తుంది? నీవు దానిని మడిమ మీద కొట్టెదవు. సాతాను సర్పము రూపంలో వచ్చింది. సర్పం ఎక్కడ కాటేస్తుందండి అందరికి? మ్యాక్సిమం మడమ మీదనే. హల్లెలూయా. ఆ మడమ మీద కొట్టి మనుషులు మరణానికి కారణమవుతుంది. అయితే అది ఇక్కడ యేసు ప్రభు శిలువలో సాతాను యొక్క బలాన్ని, సాతాను యొక్క శక్తిని, సాతాను యొక్క విషమైన పాపాన్ని నిర్వీర్యము చేసినాడు. హల్లెలూయా. ఇంకో మాటలో చెప్పాలంటే, ఇప్పుడు పాము ఉన్నదనుకోండి, పామును చూసి చాలామంది భయపడతారు. ఆ పాముకు కూరలు లేవంటే ఎవరైనా భయపడతారా? ఎవరు భయపడరు. అది కరిచినా ఏం కాదు అని చెప్పేసి అనుకుంటారు. పాముకున్న బలం ఏంటి? విషం. హల్లెలూయా. ఆ విషము దాని యొక్క శక్తి. ఆ శక్తి చేత మనుషులను కాటు వేసి మరణానికి కారణమవుతుంది. అయితే యేసు ప్రభు వచ్చి ఆ యొక్క విషాన్ని, దాని యొక్క బలాన్ని, దాని యొక్క శక్తిని నిర్వీర్యము చేసినాడు. హల్లెలూయా. ఈ యొక్క పాపముల చేత సాతాను అనేక మందిని చంపుతూ ఉంటే ఆ పాపాన్ని తొలగించడానికి వచ్చినాడు యేసు ప్రభు. హల్లెలూయా. పాపాన్ని తొలగించినాడు. సాతానుడు ఏమి చేయలేదు. హల్లెలూయా. సాతాను యొక్క బలమైనటువంటి ఆ పాపాన్ని నిర్వీర్యం చేసినాడు, సిలువకు కొట్టివేసినాడు. కల్వరి సిలువలో యేసు ప్రభు ఎందుకు మరణించాల్సి వచ్చిందంటే ఆ పాపమునకు పరిహారము చేసినాడు. ఆయన పాపమునకు పరిహారం చేసి దాని బలమును అంటే దాని తలను చితకగొడి తొక్కినాడు. అయితే ఇదేం చేస్తుందంటే మడమను కొడుతుంది. మడమను కొట్టి అనేక మంది మరణానికి కారణమవుతుందని ఎప్పుడు చెప్పినాడు ప్రభు? ఇది ఆది కాండములోనే 3వ అధ్యాయంలోనే, సృష్టిలో మొట్టమొదటి వైరము ఎక్కడ మొదలైంది అంటే ఆది కాండములో. అది ఎప్పుడు చెప్పినాడంటే ఆది కాండంలో చెప్పింది ఇప్పటికి జరుగుతూనే ఉన్నది, ఇంకా జరుగుతూ ఉంటుంది. అది ప్రవచనము. హల్లెలూయా. దాంట్లో మార్పు లేదు. అలాంటి ప్రవచనాన్ని దేవుడు మనకు ముందుగా తెలియచేసినట్టుగా మనం చూడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే యెషయా గ్రంథంలో యేసుక్రీస్తు గురించి కూడా ఉంటుంది. యెషయా గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే యేసు ప్రభు కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టబడును. హల్లెలూయా. ఇంతకుముందు చూసినాం కదా, స్త్రీ సంతానం అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. పరిశుద్ధాత్మ వలన, మనుషుల యొక్క దాని వలన కాకుండా. ఇక్కడ చూసినట్లయితే ఇది యెషయా గ్రంథంలో యేసు ప్రభు పుట్టక మునిపే 700 సంవత్సరాలు, దాదాపు 700 సంవత్సరాలకు పూర్వమే ఈ యొక్క ప్రవచనము విడుదలైంది. హల్లెలూయా. ఎప్పుడండి? ఇంకా ఆయన పుట్టలేదు. ఇక్కడ ఆది కాండంలో చెప్పబడింది. దానికి సూచనగా మళ్ళీ ఇంకొకసారి ప్రభు ముందే బయలుపరుస్తున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏమనంటే, ఒక కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆ కుమారుడే యేసుక్రీస్తు. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడై ఉన్నటువంటి ఈ యొక్క దేవుడు మనకు తోడుగా ఉంటాడని, యేసుక్రీస్తుగా జన్మిస్తాడని ఇక్కడ 700 సంవత్సరాల ముందే ఈ యొక్క ప్రవక్త ప్రవచించినాడు. దాని ప్రకారమే యేసు ప్రభు పుట్టినాడు. హల్లెలూయా.
కన్యకైన మరియ గర్భంలో ఆయన పుట్టినట్టుగా మనం చూడవచ్చు. దేవుడు సెలవిచ్చిన ఏ ప్రవచనం కూడా నిరర్ధకం కాదు. దేవుడు ఒక మాట మనకి ఇచ్చినాడా, అది తప్పకుండా నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఆ మాట కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి, ఆశతో ఆకలితో ఎదురు చూస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆ మాట ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ ఆ మాట గతించదు. హల్లెలూయా. నువ్వు అడగాలి. అందుకనే మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పేసి మనం ఎందుకు అంటామంటే, ప్రభువు మాట్లాడితే మనకు వెలుగు కలుగుతుంది. ఆయన మాట్లాడితే సమస్తము కలుగుతుంది. ఆయన నోటి మాట చేత సమస్తాన్ని కలగజేసినాడు. కాబట్టి నాతో మాట్లాడు ప్రభువా అని చెప్పేసి మనం అంటున్నాం. ఆయన తన ప్రవచనాన్ని మనకు బయలుపరుస్తాడు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో జరగబోయేది, నీ జీవితంలో జరగబోయేది నాకు చెప్పినాడు దేవుడు. నేను తప్పకుండా ఆశీర్వదిస్తాను బిడ్డ అని చెప్పేసి అన్నాడు. తప్పకుండా ఆశీర్వదిస్తాడు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మొన్న న్యూ ఇయర్లో కూడా దేవుడు నాకు చెప్పినాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని చెప్పేసి నాకు చాలా సంతోషపడ్డాను. ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్. ఆ మాట తప్పకుండా నెరవేర్చబడుతుంది. అది ఎవరి మాట? కొత్త సంవత్సరంలో ప్రభా నాకు ఒక వాగ్దానముని ఇవ్వండి, నేను ఎదురు చూస్తున్నాను. నా సంఘము యొక్క ఎదుగుదల గురించి నేను ఎదురు చూస్తున్నాను, నాకు బయలుపరచండి ప్రభువా అని చెప్పేసి అన్నప్పుడు ప్రభువు బయలుపరిచినాడు. అది నేను నమ్మినాను, విశ్వసించినాను, దాన్ని రాసుకొని పెట్టుకున్నాను. బైబిల్ కూడా డేట్ ఇవన్నీ కూడా పెట్టుకొని కూర్చున్నాను. ఎందుకు? అది ఎప్పటికైనా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అది దేవుని మాట. ఆ ప్రవచనం తప్పకుండా మనకు నెరవేర్చబడుతుందని మనం విశ్వాసముతో మనము ఉండాలి. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క ప్రవచనము యేసు ప్రభు తాను సజీవుడుగా ఉన్నప్పుడు ప్రవచనము తన శిష్యులకు తెలియజేస్తున్నాడు. ఏంటి? 19వ అధ్యాయం చూడమ్మా. మత్తయి సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. 19:28. యేసు వారితో ఇట్లా నేను ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వెళ్ళిపోబోతున్నాడండి. ఎక్కడికి? ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళిపోబోతున్నాడు. ఆ సమయంలో శిష్యులు ఏమనుకుంటున్నారంటే, అయ్యో మా లీడర్ వెళ్ళిపోతున్నాడే, మా రాజు వెళ్ళిపోతున్నాడు, ఈ 3.5 సంవత్సరాలు మాకు ఏ కొదవ లేకుండా చూసుకున్నాడు కదా, అయ్యో ఆయన వెళ్ళిపోతే మా జీవితం ఏంటి, మా బ్రతికేంటి, రేపు మా యొక్క ఫ్యూచర్ ఏంటి, మా దారి ఎటు అని చెప్పేసి వారు అనుమానంతో ఉన్నారు. ఉన్న సమయంలో ప్రభు వారితో మాట్లాడుతున్నారు. అయ్యో ప్రభు, 3.5 సంవత్సరాలు మేము సమస్తం వదిలిపెట్టినాం కదా, నిన్ను వెంబడించినాం కదా, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్తే మేము ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి నిరాశ నిస్పృహలతో శిష్యులు ఉన్నప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి 28వ వచనం, మత్తయి సువార్త 19:28. యేసు వారితో ఇట్లా నేను ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. మోషే కాలంలో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా బందీలుగా ఉన్నారు, వారిని తీసుకుని వచ్చినారు. యాకోబుకు పుట్టిన 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాలలో గొప్ప జన సమూహం అయిపోయింది. ఈ 12 గోత్రాలు దేవుడు చెప్పినట్టు వినలేదు, కానీ వారికి తీర్పు తీర్చడానికి ఇక్కడ అనామకులైనటువంటి శిష్యులను ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఎలాంటి చదువు కూడా రాదు వారికి, అలాంటి వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరికి తీర్పు తీర్చడానికి? తాను అత్యంత ఇష్టముగా ఉన్నటువంటి ఇశ్రాయేలు గోత్రంలో ఉన్నటువంటి 12 గోత్రముల వారికి, అంటే ఒక్కొక్క వారికి గోత్రంలో వారికి వీరు తీర్పు తీర్చేవారు. హల్లెలూయా. వీరు ఇక్కడ దేవుని యొక్క మాటను నెరవేర్చలేదు, కానీ ఇక్కడ శిష్యులు నెరవేరుస్తున్నారు. కాబట్టి వీరికి ఏ స్థానం ఇస్తున్నాడు? 12 గోత్రాలకు తీర్పు తీర్చే అధికారం ఇస్తున్నాడు. అలాగే చూసినట్లయితే నాకు ఆశ్చర్యం కలిగించింది. యేసు ప్రభుతో పాటు డిఫరెంట్ డైమెన్షన్ ఉంటాయి పరలోకంలో. ఎవరెవరికి ఏ స్థానం వస్తుంది ఏంటిది అనేది మనం ఎంతగా ప్రయాసపడిన దాన్ని బట్టి దేవుడు మనకు బహుమానాలు ఇస్తూ ఉంటాడు. అయితే ఈ శిష్యులు 3.5 సంవత్సరాలు వారి యొక్క ఇంటిని, తన సొంత వారిని అంతా కూడా వదిలిపెట్టి యేసు ప్రభువును వెంబడించి చివరికి అంటున్నారు కదా, మాకేమవుతుంది ప్రభువా, మాకేమి వచ్చింది, మేము ఇంతగా ప్రయాసపడ్డాం కదా అంటే ప్రభువు అంటున్నాడు. ఏమంటున్నాడు? యేసు ప్రభువుతో పాటు, హల్లెలూయా, యేసు ప్రభువుతో పాటు 12 సింహాసనాలు పరలోకమందు ఎప్పటికీ
స్థిరముగా ఉంటాయి. ఆ 12 సింహాసనముల మీద ఈ 12 మంది శిష్యులు ఆసీనులై ఉంటారు. అంటే ఆయనతో పాటు కూర్చునే ఆధిక్యతనిస్తున్నాడు. హల్లెలూయా. అది ఒక్కరోజు ఒక్క సంవత్సరం కాదు, యుగ యుగములు కూడా వారు యేసు ప్రభుతో పాటు కూర్చునే ఆధిక్యతనిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ఆధిక్యత అది. పరలోకంలో చూసినట్లయితే పెద్దలు ఉన్నారు, 24 మంది పెద్దలు ఉన్నారు. ఆ 24 పెద్దలతో పాటు వీరికి 12 సింహాసనాలను కూడా వేస్తున్నాడు. వేసి వారికి అంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. అది ప్రవచనముగా నెరవేర్చబడుతుంది తప్పకుండా. అది పరలోకంలో చివరికి జరిగేది అదే. ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత చివరికి జరిగేది అదే. సాతాను బంధింపబడుతుంది, అన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభుతో పాటు వారు 12 సింహాసనాల మీద వారు ఉంటారు. ఇది ప్రవచనము. హల్లెలూయా. వారు తప్పకుండా అక్కడ ఉంటారు. ఒక్క మాట చెప్తాను, ఈ 12 మంది కూడా యేసు ప్రభు సిలువ దగ్గరికి రాగానే, సిలువ వేసే సమయానికి 12 మంది పారిపోయారు. ఎవరు లేరు, ఒక్కరు కూడా లేరు. చివరికి ఒక్క శిష్యుడు యోహాను వచ్చి నిలబడ్డాడు. 12 మంది పారిపోయినారు. అయితే వారి యొక్క అవసాన దశలో, చివరి దశలో 12 మంది కూడా హతసాక్షులైనారు, మరణాన్ని ఎదిరించినారు. హల్లెలూయా. మరణానికి భయపడలేదు. యేసు ప్రభు సమయంలో పారిపోయినారు, కానీ వారి యొక్క చివరి దశలో యేసు ప్రభు గురించి హతసాక్షులుగా నిలబడ్డారు. హల్లెలూయా. హతసాక్షులుగా నిలబడి పేతురు అంటాడు, నా ప్రభువు వలె మీరు సిలువ వేయకండి, తలక్రిందులుగా నన్ను సిలువ వేయండి అని చెప్పి సిలువను, మరణాన్ని ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకి ఏం దక్కుతుంది? పరలోకంలో ప్రభువుతో పాటు కూర్చునేటువంటి గొప్ప ఆధిక్యతను సంపాదించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. తప్పకుండా నెరవేర్చబడుతుంది. దేవునికి మహిమ కలుగు. ఇది ఇలాగూ ప్రవచనం ఉంటుంది. భవిష్యత్తులో తప్పకుండా జరగబోయేదాన్ని ప్రవచనం అంటారు. హల్లెలూయా. కొంతమంది ప్రవచనాలు చెప్తున్నారు ఇప్పుడు చాలా మటుకు. ఈ ప్రవచనాలన్నీ నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే అనేకమైనటువంటి లూప్ హోల్స్ ఉన్నాయి. ఒక ప్రవక్త ప్రవచించినప్పుడు వారి యొక్క ట్రాక్ రికార్డు ఉంటుంది. ఆ ట్రాక్ రికార్డులో వాళ్ళు ఎన్ని చెప్పినారు? మనుషుల గురించి చెప్తున్నారా? కాలములను గురించి చెప్తున్నారా? ప్రభుత్వములను గురించి చెప్తున్నారా? రాబో సంగతులను గురించి చెప్తున్నారా? సమయాలను గురించి చెప్తున్నారా అనేది, వీటన్నిటి రాజ్యములను గురించి చెప్తున్నారా అనేది విశ్లేషణ అవసరమై ఉన్నది. హల్లెలూయా. నీకు నాకు చెప్తాను. కొంతమంది పోతాడు, నాకు పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవుతుంది, నీకు పెళ్ళి అయిపోతుంది, నేను చూస్తున్న దేవుడిని మంచి అబ్బాయిని చూపిస్తున్నాడు, అదంతా ఫాల్స్. హల్లెలూయా. పర్టికులర్ ఒక వ్యక్తి గురించి ప్రభు మాట్లాడాడు. దేవుడు స్పష్టంగా మనతో చెప్తాడు. ప్రవచనం అనేది అనేక మందికి సూచనగా, అనేకమైనటువంటి నాశనాలు జరగకుండా రాబో కాలంలో మార్పులను వాటన్నిటిని తెలియపరిచేది ప్రవచనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ యొక్క ప్రవచనాన్ని స్పష్టంగా మనము పరిశీలించాలి. హల్లెలూయా. అందరూ చెప్పే ప్రవచనాలను నమ్మడం కాదు, కానీ ఆ ప్రవచనాలను నమ్మాలి. చెప్పిన వారిని విశ్లేషించాలి, ఎగ్జామిన్ చేయాలి, వారి ట్రాక్ రికార్డు చూడాలి. వారు చెప్పిన దాంట్లో ఎన్ని ప్రవచనాలు సక్సెస్ఫుల్ అయినాయి, వేటి గురించి చెప్పినారు అని చెప్పేసి మనము పరిశీలించాలి, పరిశోధించాలి. హల్లెలూయా. ఎన్ని సక్సెస్ రేట్లో వచ్చినాయి. కొంతమంది చెప్తున్నారు ఫెయిల్ అవుతున్నాయి. ఫెయిల్ అయితే ఏమవుతుంది? అలాంటిది కాదు ప్రవచనం. హల్లెలూయా. ఓకే. ఈ మొట్టమొదటిది ప్రవచనము ద్వారా దేవుడు మాట్లాడతాడు.